ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరండి. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో అయితే ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో ఈరోజు మనం ప్రస్తుతం తిరుమల దర్శనానికి సంబంధించిన పూర్తి వివరాలను గురించి, అలాగే కొందరు భక్తులు అడిగే ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలు, వాటి యొక్క సమాధానాలను గురించి తెలుసుకుందాము. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే మార్చ్ 14వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 63,987 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 26,280 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమలలోని శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 2,88,00,000 రూపాయలు. ఈ రోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారు. ఈ విధంగా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్లే ఫ్రీ దర్శనానికి ప్రస్తుతం దాదాపుగా 18 నుంచి 20 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే ఉచిత సర్వదర్శనం టికెట్లతో దర్శనానికి వెళ్లే భక్తులకైతే దర్శనానికి 5 నుంచి 6 గంటల సమయం అనేది పడుతోందండి. 300 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు మరియు 500 రూపాయల ఆర్జిత సేవ దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకైతే దర్శనానికి దాదాపుగా 4 గంటల సమయం అనేది పడుతోంది. రోజులాగే ఈ రోజు కూడా సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది కొనసాగుతోందండి. ఈ విధంగా చిన్న పిల్లల సుపదం ఇన్ఫాంట్ దర్శనానికి గంట సేపు దర్శనం అనేది గంటలోపే పూర్తయిపోతుంది. విఐపి బ్రేక్ దర్శనానికి కూడా గంటలోపే దర్శనం అనేది పూర్తయిపోతుంది. దీన్ని బట్టి ఇప్పుడు శని ఆదివారాలు కాబట్టి తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ అనేది చాలా ఎక్కువగా ఉందండి. కొత్తగా ఈరోజు ఫ్రీ దర్శనం క్యూ లైన్లోకి ఎంటర్ అయ్యే భక్తులకు మొత్తం దర్శనం బయటికి రావడానికైతే 18 నుంచి 20 గంటల సమయం అనేది పడుతోంది. అంటే అన్ని గంటల పాటు మీరు క్యూ లైన్లో మరియు కంపార్ట్మెంట్లలో వేచి ఉండాల్సి ఉంటుంది. ఎప్పుడూ కూడా శని ఆదివారాలలో మామూలు కంటే కూడా భక్తుల యొక్క రద్దీ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. తిరుమల కొండపైన సోమవారం నుంచి గురువారం వరకు సాధారణంగా కొనసాగిన భక్తుల యొక్క రద్దీ అనేది శని ఆదివారాలలో ఒక్కసారిగా పెరిగిపోవడం జరుగుతుంది. అలాగే పండుగ రోజులలో కూడా భక్తుల యొక్క రద్దీ అనేది అధికంగానే ఉంటుంది. దీన్ని బట్టి భక్తులు మీ యొక్క దర్శనాన్ని ప్లాన్ చేసుకోవాల్సిందిగా మనవి. ఇప్పుడు శ్రీవారి భక్తులు అడిగే దర్శనానికి సంబంధించిన సందేహాలు, వాటి యొక్క సమాధానాలను గురించి తెలుసుకుందాము. అయితే ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్లే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయండి. ఒక భక్తుడు SSD టోకెన్స్ తీసుకున్నామండి, కానీ మేము సుపదంకి వెళ్ళాలి, సుపదం టోకెన్స్ ఏమైనా ఇస్తారా లేదా ప్రాబ్లం అవుతుందా అని అడిగారు. 1 సంవత్సరం లోపు వయస్సు ఉన్న చిన్నపిల్లలను మరియు వారి యొక్క తల్లిదండ్రులను ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా సుపదం క్యూ లైన్ నుంచి దర్శనానికి పంపిస్తారండి. మీరు SSD టోకెన్ తీసుకున్నారు కాబట్టి మీరు సర్వదర్శనం క్యూ లైన్లో నుంచి దర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది. అలాగే మేడం, ఈ నెల 18వ తేదీన సుపదం దర్శనం ఉంటుందా? అలాగే సుపదం దర్శనంకి వెళ్లేవారు కూడా SSD టోకెన్ తీసుకోవాలా అని అడిగారు. ఈ నెల 18వ తేదీ ఎటువంటి పర్వదినాలు పండుగలు ఏమీ లేవండి. కాబట్టి రోజులాగే ఈ మార్చి 18వ తేదీ కూడా యథావిధిగా చిన్నపిల్లల సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది కొనసాగుతుంది. మీరు దర్శనానికి వెళ్ళొచ్చు. సుపదం దర్శనంకి వెళ్ళాలంటే SSD టోకెనే కాదండి, ఎటువంటి దర్శనం టికెట్ కూడా అవసరం లేదు. మీకు 1 సంవత్సరం లోపు వయస్సు ఉన్న చిన్న బిడ్డ ఉన్నట్లయితే ఆ బిడ్డ మరియు ఆ బిడ్డ యొక్క తల్లిదండ్రులు ఈ సుపదం దర్శనానికి వెళ్ళొచ్చు. అలాగే ఇంకొకరు, మేడం అలిపిరి దగ్గర SSD టోకెన్లు ఏ టైంకి ఇస్తారు చెప్పండి మేడం అని అడిగారు. అలిపిరి మెట్ల మార్గంలో వెళ్ళాలనుకునే భక్తులకు కిందనే తిరుపతిలోని అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి ఉచిత సర్వదర్శనం టికెట్లను టీటీడీ వారు కేటాయిస్తారండి. ఈ టికెట్స్ తీసుకోవాలంటే మీ యొక్క ఆధార్ కార్డు ఒరిజినల్ కానీ జిరాక్స్ కానీ ఖచ్చితంగా ఉండాలి. రాత్రి 9 గంటల నుంచి ఈ సర్వదర్శనం టికెట్లను కేటాయించడం మొదలు పెట్టగానే భక్తుల యొక్క రద్దీ ఎక్కువగా ఉంటే కనుక అర్ధరాత్రికంతా టికెట్లన్నీ ఫుల్ అయిపోతాయి. లేదా మరుసటి రోజు తెల్లవారుజామున వరకు టికెట్లు అనేవి అందుబాటులో ఉండడం జరుగుతుంది. మీకు ఈ టికెట్స్ కావాలంటే అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో సాయంత్రం నుంచే మీరు క్యూ లైన్లో వేచి ఉంటే మీకు ఖచ్చితంగా టికెట్లు అనేవి దొరికే అవకాశం ఉంటుంది. అలాగే 300 రూపాయల టికెట్ ఆన్లైన్ బుకింగా లేదా ఆఫ్లైనా అని అడిగారు. తిరుపతిలో కేవలం ఉచిత సర్వదర్శనం టికెట్లను మాత్రమే టీటీడీ వారు కేటాయిస్తారండి. మిగతా అన్ని రకాలైన దర్శనం టికెట్లను కూడా
300 రూపాయల దర్శనం టికెట్లను కూడా ప్రతి నెల చివరి వారంలో ఆన్లైన్లో మాత్రమే టీటీడీ వెబ్సైట్లో విడుదల చేయడం జరుగుతుంది. ఈ 300 రూపాయల టికెట్లు అనేవి ప్రస్తుతం ఆన్లైన్లో మే నెల వరకు విడుదల చేసేసారు. అన్నీ కూడా ఫుల్ అయిపోయాయండి. తదుపరి జూన్ నెలకు సంబంధించిన 300 రూపాయల దర్శనం టికెట్లను ఈ మార్చి నెల చివరి వారంలో ఆన్లైన్లో టీటీడీ వారి అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే విడుదల చేస్తారండి. కరెక్ట్గా ఏ తేదీన విడుదల చేస్తారనేది టీటీడీ వారి నుంచి సమాచారం వచ్చిన వెంటనే నేను ముందుగా మన ఛానల్లో మీకు తెలియజేస్తాను. తిరుపతిలో మాత్రం ఎస్ఎస్డి టికెట్స్ మాత్రమే ఇస్తారండి. ఇక తిరుమల కొండపైన అయితే ఎటువంటి దర్శనం టికెట్లు కూడా ఇవ్వరు. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఈ విధంగా ఏవైనా సందేహాలు ఉంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.